పాకిస్తాన్ అబద్ధాలకు చెక్ పెడుతూ భారత్ చేపట్టిన దౌత్య యుద్ధం మంచి ఫలితాలను ఇస్తోంది. ఆయా దేశాల అధినేతలు అక్కడి ఎంపీలకు పహల్గామ్ దాడి తర్వాత జరిగిన అనేక పరిణామాలను కూడా భారత ప్రతినిధి బృందాలు వివరిస్తున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్ తీరుపై లండన్లో నిప్పులు చెరిగారు శివసేన ఎంబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. పాకిస్తాన్ తీరును శివసేన ఎంబీటీ వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎండగట్టారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ గతంలో G20 దేశాల సదస్సుకు ఆతిథ్యమిస్తే పాకిస్తాన్ మాత్రం టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యమిస్తోందని ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఎండగట్టడానికి అనేక దేశాలకు భారత్ తరపున అఖిలపక్ష బృందాలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని ఓ బృందం ప్రస్తుతం లండన్లో పర్యటిస్తోంది. కాగా ఈ బృందంలో శివసేన ఎంబీటీ వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది సభ్యురాలుగా ఉన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు ఏ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిందో ప్రియాంక చతుర్వేది వివరాలు కూడా తెలియజేశారు. సెప్టెంబర్ 11 నాటి ఉగ్రదాడులో కుట్ర చేసిన ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది గుర్తు చేశారు. ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఎలా ఆశ్రయం కల్పించింది, ఎలా నిధులు అందజేసింది, ఇటువంటి అన్ని వివరాలతో కూడిన ఓ వీడియో కూడా ఉందన్నారు ప్రియాంక చతుర్వేది. ఈ వీడియోను అందరూ చూడాల్సిన అవసరం ఉందన్నారు. సదరు వీడియో చూస్తే పాకిస్తాన్ అసలు రంగు బయటపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఒకవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంటే మరోవైపు ఉగ్రవాదుల కోసం శిక్షణ కేంద్రాలను పొరుగు దేశమైన పాకిస్తాన్ ఏర్పాటు చేసిందని ప్రియాంక చతుర్వేది నిప్పులు చెరిగారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మినహా ఉగ్రవాదానికి అలాగే ద్వేషానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోందని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ సీనియర్ రాజకీయ నాయకులు అక్కడి ఎంపీలతో రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రియాంక చతుర్వేది వివరించారు. అంతేకాదు కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసిందన్నారు. సామాన్య ప్రజలకు రవ్వంత నష్టం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వంలోని ఓ బృందం తాజాగా కొలంబియాలో పర్యటించింది. అయితే కొలంబియా ప్రభుత్వ విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన దారుణ సంఘటనను శశి థరూర్ ప్రస్తావించారు. అయితే 26 మంది అమాయకులు చనిపోయినప్పటికీ కొలంబియా ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడలేదని ఘాటుగా విమర్శలు చేశారు శశి థరూర్ వివరణతో కొలంబియా సర్కార్ దిగొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పించకపోవడం కరెక్ట్ కాదని కొలంబియా సర్కార్ అంగీకరించింది. ఇది భారత్ ప్రారంభించిన దౌత్య యుద్ధానికి లభించిన విజయంగా భావించాలి. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. పహల్గామ్ ఉగ్రదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఎప్పటిలాగే నంగనాచి కబుర్లు చెప్పింది. అందరిని నమ్మించాలని చూసింది. అంతేకాదు సింధూర్ పేరుతో ఉత్తపుణ్యాన భారత్ బలగాలు తమ భూభాగాలపై క్షిపణులతో దాడులు చేశాయని అబద్ధపు ప్రచారం చేసింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ అబద్ధపు ప్రచారానికి తెరదించాలని భారత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో దౌత్య యుద్ధం పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ అబద్ధాల ప్రచారానికి చెక్ పెట్టడమే మౌలికంగా దౌత్య యుద్ధం ప్రధాన లక్ష్యం. అయితే ఇది ఏమాత్రం బీజేపీ కార్యక్రమం కాదు, 100% భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఈ కారణంతోనే కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కూడా అఖిలపక్ష బృందంలో చోటు కల్పించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. కాగా పాకిస్తాన్ ప్రోత్సాహంతో రానున్న రోజుల్లో ఉగ్రవాద దాడులు జరిగితే నరేంద్ర మోదీ సర్కార్ తీసుకునే చర్యలపై ఆయా దేశాలకు ఈ అఖిలపక్ష బృందాలు క్లారిటీ ఇస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచ పటంపై పాకిస్తాన్ను ఒంటరి చేస్తోంది భారతదేశం.